అలాంటి వాళ్ళు 14,000 మంది యుద్ధానికి వచ్చారు అకస్మాత్తుగా. లక్ష్మణస్వామి వాదిస్తాడని భయం రాముడికి. వెంటనే లేచో మాట అన్నాడు, లక్ష్మణ, నేను చెప్పిన మాట వినడం తప్ప నువ్వొక మాట మాట్లాడావా నా పాదముల మీద ఒట్టు అన్నాడు. అంటే నా పాదముల మీద ఒట్టంటే నువ్వు నాకు నమస్కారం చేయడానికి వీల్లేదు ఇక వాదిస్తే. కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడే, ఉత్తర క్షణం నువ్వు సీతమ్మని తీసుకుని ఆ గుహలోకి వెళ్ళిపోవు, నేను ఒక్కడనే యుద్ధం చేస్తాను వీళ్లతో, వెళ్ళిపోమ్మన్నాడు. లక్ష్మణస్వామి మాట్లాడడానికి అవకాశం లేదు. సీతమ్మని తీసుకుని పర్వత గుహలోకి వెళ్ళిపోయాడు. వచ్చిన వాళ్ళు ఎదురుగుండా 14,000 మంది రాక్షసులు ఏకకాలంలో చుట్టుముట్టారు రామచంద్రమూర్తిని. చుట్టుముట్టినప్పుడు ఆయన యుద్ధం చేశాడు. 14,000 మందిలో ఒక్కొక్కడు 1,00,00,000 మంది రాక్షసులకి సమానం. ఒక్కొక్కడు అంతంత శక్తివంతులు. వాళ్ళు అన్ని చేతులతో బాణప్రహారం చేస్తారు, అన్ని చేతులతో ఆయుధాలు ప్రయోగిస్తారు. 14,000 మంది తన చుట్టూ నిలబడి ఆయుధ ప్రయోగం చేస్తున్నారు. రాముడు 2 చేతులతో బాణాలు వెయ్యగలడు. ఆయన చేత్తో కోదండం పట్టుకుని అక్షయబాణ తూణీరంలోకి చెయ్యి పెట్టి బాణాన్ని తీసి వింటినారికి తొడిగి ఆకర్ణాంతం లాగి బాణం విడిచిపెట్టాలి. ఇందులో ఏమైందంటే శూర్పణఖ అరణ్యకాండలో రావణాసురుడితో మాట్లాడుతూ చెప్పింది, నాకు రాముడి చెయ్యి కనపడలేదు. మనం చూడండి, ఫ్యాన్ వేసుకుని అలా ఉంచామనుకోండి రెక్కలు లెక్కెట్టచ్చు 3, 4 అని. ఫ్యాన్ తిరుగుతోందనుకోండి మీరు లెక్క పెట్టలేరు, ఎన్ని రెక్కలు ఉన్నాయో తెలియదు. ఇప్పుడు ఇక్కడ తిరుగుతోంది, ఎన్ని రెక్కలు ఉన్నాయంటే ఎవరు చెప్పలేరు, అంత వేగంగా తిరుగుతోంది కాబట్టి ఎన్నున్నాయో తెలియదు. రాముడి చెయ్యి ఎంత వేగంగా తిరిగిందంటే రాముడి చెయ్యి నాకు కనపడలేదు, రాముడు బాణం తీయడం నాకు కనపడలేదు, రాముడు వింటినారికి తొలగడం నాకు కనపడలేదు, ఆకర్ణాంతము లాగడం నాకు కనపడలేదు, బాణం విడిచిపెట్టడము నాకు కనపడలేదు. నాకేం కనపడింది అంటే ఎదురుగుండా ఉన్న రాక్షసుల తలలు తెగి కింద పడిపోతూ ఉండడం కనపడింది. నేను ఇలా చూస్తే 14,000 మంది వీళ్ళు, ఒక్కడాయన. వాళ్ళ బాణములు ఆయనకి తగలకుండా కాపాడుకుంటూ ఎదురుగుండా ఉన్న వాళ్ళ తలలు తెగటార్చాడు. ఇంతమంది 14,000 మంది 14,000 కోట్ల మందికి సమానం. ఇంతమందిని ఎంతసేపట్లో పడగొట్టాడు అంటే 1 గంట 12 నిమిషములు పట్టింది రామాయణం ప్రకారం. 1 గంట 12 నిమిషములలో రాముడు ఒక్కడే 14,000 మందిని చంపేశాడు రా అన్నయ్య, అటువంటి వాణ్ణి నేను చూడలేదురా అంది శూర్పణఖ. అది రాముడి యొక్క శక్తి అంటే, అది రాముడి యొక్క బాణ ప్రయోగం అంటే. అంత వేగంగా వేస్తాడు. అందుకే గోపరాజు గారే దశరథీ శతకంలో ఒక చోట పద్యం చేస్తూ అంటారు, బండన భీముడు అర్థజన బాంధవుడుజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా డండ 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 నిడదంబుల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధి అంటారు. రామ, యుద్ధం చేస్తున్నప్పుడు మీ బాహువులు తాండవం చేస్తాయి. పరమశివుడు తాండవం చేస్తాడు. పరమశివుడు తాండవం చేసేటప్పుడు ఎంత వేగంగా చేస్తాడంటే ఆయన జుట్టు ఇక్కడ వరకు ఉంటుంది. ఆయన ఇలా అన్నప్పుడు ఇటు వస్తుంది, ఇలా అన్నప్పుడు ఇటు రావాలి. కానీ ఆయన ఎంత వేగంగా తల కదుపుతాడంటే ఇలా అని ఇలా అంటే ఇటు జుట్టు ఇటు రాకముందే ఇటు దిటు ఉంటుంది, ఇటు దిటు ఉంటుంది, మధ్యలో తల తిరిగిపోతుంది. అంత వేగంగా కదుపుతాడు. అందుకే ఇప్పటికీ నటరాజస్వామి వారి విగ్రహాలే ఎత్తుకుపోతుంటారు ఈ దేశం నుంచి. ఎందుకని అంటే వాళ్ళకి చాలా ఆశ్చర్యం, అసలు జుట్టు 2 వైపులా ఇలా ఎగిరేటట్టుగా ఎలా చేస్తాడా తాండవం అని. తాండవం అంటే శివుడు ఒక్కడే అంత వేగంగా చేస్తాడు. శివుని యొక్క తాండవం ఎంత వేగంగా ఉంటుందో రాముడి బాణ ప్రయోగం అంత వేగంగా ఉంటుంది. ఆయన వేసినటువంటి బాణం లిప్త కాలంలో కొట్టేస్తుంది అంతే. అది ఇక పడిందంటే ఏదో గురి తప్పడం, ఎక్కడో కొద్దిగా తగలడం అలా ఉండదు. ఇక రామబాణం అంటే ఒకటే. రామబాణం వదిలాడంటే గురి చూసి అయిపోయిందంతే. చాలామంది ఒక మాట అంటుంటారు, చెట్టు చాటు నుంచి వెనక నుంచి కొట్టాడు వాలిని అంటుంటారు. వాలికి బాణం ఎక్కడ తగిలింది? గుండెల్లో తగిలింది. వీపులో గుచ్చుకుందని రామాయణంలో రాయిలే, గుండెల్లో బాణం గుచ్చుకుంది. గుండెల్లో బాణం గుచ్చుకోవాలంటే రాముడు ఎటున్నాడు? ఎదురుగుండా ఉన్నాడు. ఎదురుగుండా ఉన్న వాలి ఎంత వేగం కలిగిన వాడంటే
5 నిమిషాల్లో 4 సముద్రముల దగ్గరికి వెళ్ళి సంధ్యావందనంలో కూర్చుని అర్ఘ్యం ఇచ్చి లేచిపోతాడు. 4 సముద్రాల దగ్గరికి, ప్రపంచానికి 4 వైపులా ఉన్న సముద్రాల దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, అర్ఘ్యం ఇవ్వడం, లేచిపోవడం, ఇంకో సముద్రం దగ్గరికి వెళ్ళిపోవడం, ఇవన్నీ చేసేస్తాడు 4 సముద్రాల దగ్గర. అంత వేగం వాలిది. అంత వేగవంతుడైనటువంటి వాలి రాముడు చెట్టు చాటు నుంచి పక్కకొచ్చి, ఎదురుగుండా ఉన్నది జంతువు అయినప్పుడు చెట్టు చాటు నుండి బయటికి వచ్చి కొట్టచ్చు. వాలి కోతి, రాముడు మనుష్యుడు కాబట్టి వేయచ్చు బాణం. అలా బయటికి వచ్చి బాణం వేశాడు. చూశాడు ఇలా రాముడు ధనస్సు నుంచి బాణం వస్తోందని. ఇంత వేగం ఉన్న వాలి తప్పుకోలేకపోయాడు. వచ్చి గుండెల్లో గుచ్చుకుంది అంతే బాణం, ఒక్క బాణమే. ఇంతటి వాలి పడిపోయాడు, ఇక లేవలేదు, మృత్యువుని పొందేశాడు. రామ బాణం అంటే అంత శక్తి, రామ బాణం వేగం అంటే అలా ఉంటుంది. అందుకే రాముణ్ణి నమ్ముకున్న వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు. రాముణ్ణి నమ్ముకున్న వాడికి ఎప్పుడూ రాముడు పక్క నుండి కాపాడుతూనే ఉంటాడు. ఎప్పుడూ కోదండం చేతిలో పట్టుకునే ఉంటాడు మహానుభావుడు. అందుకే రామ బండన భీముడు, యుద్ధం వస్తే ఆయనతో సమానుడు లేడు. భీముడు అంటే పాండవుల్లో భీముడని కాదు దాని ఉద్దేశం. భీమనాథుడు అని పరమశివుడికి పేరు, భీమేశ్వరుడు అని. భీముడు అంటే అపారమైన శక్తివంతుడు అని. బండన భీముడు, యుద్ధం వస్తే ఆయనతో సమానులు లేరు. ఆర్తజన బాంధవుడు, రామాని పిలిచి కాపాడమని అడిగిన వాళ్ళని కాపాడడమే ఆయన యొక్క కర్తవ్యంగా పెట్టుకున్నవాడు, ప్రతిజ్ఞ చేసినవాడు. కాబట్టి ఆర్తజన బాంధవుడు జ్వలబాణ తోణకోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్. ఇక యుద్ధం వచ్చినప్పుడు బాణములను తీసి ప్రయోగించడంలో రామచంద్రమూర్తి యొక్క 2 చేతులు ఎంత వేగంగా కదులుతాయంటే అది పరమశివుడు చేసేటటువంటి తాండవం అంత వేగంగా ఉంటుంది. అలా బాణ ప్రయోగం చేసేటటువంటి రాముడున్నాడే, ఆ రాముడితో సమానమైన వాడు వేరొకడు లేడని నేను ఏనుగు మీద వెళ్ళి 4 వీధుల కూడలి మధ్యలో 4 స్తంభాలు కట్టి, 4 స్తంభాలకి తాళ్లు కట్టి ఢక్కా ఒకటి కిందకి దింపి ఏనుగు కుంభస్థలం మీద నిలబడి డాండ డడాండ డాండ నిడదంబుల జాండము నిండా ఆ ఢక్కా మీద ఢామ్ 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 అని కొడతాను. ఎందుకురా ఏనుగు మీద వచ్చి 4 రాటలు పాతి ఢక్కా కట్టి మోగిస్తున్నాడని ఊళ్ళో వాళ్ళందరూ వస్తారు. రాముడితో సమానమైన మహావీరుడు లేడు, రాముణ్ణి నమ్ముకున్న వాడికి ఇబ్బంది లేదు అని ప్రకటించి వెడతానన్నాడు గోపరాజు గారు. అంతటి మహానుభావుడు, అంతటి విలువిద్యాపారంగతుడు. రాముడి జీవితం మొత్తం మీద రాముడి బాణం గురి తప్పిందని కాని, రామబాణం తగిలి కూడా తప్పుకున్నాడని కాని, లేదా రామ బాణం తగిలిన తరువాత రాముడు చంపాలి అని బాణం వేస్తే వాడు బ్రతికాడని కాని, రాముడు చంపక్కర్లేదు దూరంగా తోసేద్దామని బాణం వేస్తే చచ్చిపోయాడని కాని లేదు రామాయణంలో. అది ఆయన శక్తి. ఆయన ఏ సంకల్పం చేసి బాణం వేస్తాడో అది అంతే పనిచేస్తుంది. తాటక చచ్చిపోవాలని వేశాడు, చచ్చిపోయింది. సుబాహు చచ్చిపోవాలని వేశాడు, చచ్చిపోయాడు. మారీచుడి మీద మానవాస్త్రం వేసి కొట్టాడు, సముద్రం అవతల వెళ్ళి పడాలన్నాడు, అలా పడిపోయాడు అంతే. తప్ప చంపాలనలేదు, చావలేదు. రాముడి బాణపు దెబ్బంటే అలా ఉంటుంది. రాముడి బాణాన్ని విడిచిపెట్టడం అంటే గురి చూసి అలా ఉంటుంది. అందుకే రాముడి లాంటి మహానుభావుడు లోకంలో ఉండడు. అటువంటి రామచంద్రమూర్తితో 2వ సాటి దైవమిక లేడునుచున్, ఆయనతో సమానమైన దైవము లేడు అని నేను ఢంకా బజాయించి చెప్తాను అన్నాడు గోపరాజు గారు. అటువంటి మహానుభావుడు అకస్మాత్ యుద్ధములు చేశాడు రామాయణంలో. ఒకప్పుడు ఆయన యామరపాటుగా కూర్చునున్నాడు, ఏదో పర్ణశాలలో కూర్చున్నాడు, ఏదో పని చేసుకుంటూ. రాముడి మీద కక్ష పెట్టుకున్నవాడు ఒకడున్నాడు, మారీచుడు. ఎప్పుడు కక్ష పెట్టుకున్నాడంటే బాలకాండలో పెట్టుకున్నాడు. అజాతవ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభీక్షణ ఏకవస్త్రధరోధన్ వీసికీక నకమాలయ అని చెప్పాడు రావణుడితో. అజాతవ్యంజన శ్రీమాన్ అన్నాడు. రాముడు పురుషుడు అని గుర్తుపట్టడానికి కావలసిన చిహ్నములు అప్పటికి రాలేదయా, అప్పుడు కొట్టాడు నన్ను మానవాస్త్రంతో అని చెప్పాడంటే మీసాలు గడ్డాలు రాలేదు. మీసాలు గడ్డాలు రాని రాముడే అంత శక్తివంతుడైతే ఇప్పుడు ఎంత శక్తివంతుడో పెళ్లి కూడా అయిపోయిందయా, పూర్ణ పురుషుడు. ఇప్పుడు రాముడి జోలికి వెళ్ళడమే అన్నాడు. అన్న మారీచుడు రావణాసురుడితో ఒక విషయం చెప్పాడు.
ఒకప్పుడు రాముడు ఒక్కడు కూర్చుని ఏదో పని చేసుకుంటున్నాడు పర్ణశాలలో. నేను ఒక్కడే ఉన్నాడు కదా, ఇప్పుడు రాముణ్ణి మట్టు పెడదామని వేరొక 2 రాక్షసులతో కలిసి బయలుదేరి మేము ముగ్గురం కూడా జంతు వేషాలు ధరించి రాముడి దగ్గరికి వెళ్ళాం. మారీచుడిది అపారమైన వేగం రామాయణంలో. వాలి ఎంత వేగంగా వెడతాడో మారీచుడు కూడా అంత వేగంగా వెడతాడు. వాలితో సమానము అని చెప్పడం కుదరదు, కానీ వేగం ఉన్నవాడు మారీచుడు కూడా. అటువంటి మారీచుడి కన్నా ముందు 2 రాక్షసులు గబగబా రాముడి మీద పడబోయారు. జంతు రూపాలలో వెళ్ళి ఆయన మీద పడి కుమ్మి చంపుదామని వెళ్ళారు. ఏదో పని చేసుకుంటున్న రాముడు ఇలా చూశాడు, వాళ్ళు వచ్చేస్తున్నారు 2. అంతే, ఆ పక్కనే ఉన్న ధనస్సు తీయడం, అక్కడ ఉన్న బాణం తీసుకోవడం, ఎక్కు పెట్టడం, కొట్టడం జరిగింది. 2 జంతు రూపాల్లో ఉన్న రాక్షసులు ఒక్కసారి చచ్చిపోయారు. అది చూసి అక్కడి నుంచి ఇక్కడికి పారిపోయి వచ్చా. వెన్ను చూపించాను కాబట్టి రాముడు బాణం వేయలేదు, వెనక్కి వచ్చేసాను. ఆ దెబ్బ చూస్తే, రాముడు బాణం వేసినప్పుడు ఉండే లాఘవం చూస్తే ఎంత పిరికితనం వచ్చేసిందో తెలుసా రావణ నాకు. అసలు ఎప్పుడైనా బయటికి ఎడదామంటే నేను నా కుటీరంలోంచి వృక్షే చ పశ్యామి చీరకృష్ణార్జునంబరం రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే అన్నాడు. నాకు చెట్లు కనబడవు, చెట్లు కొమ్మలు కనబడవు, ఆకులు కనబడవు, అన్ని చోట్ల రాముడే కనబడుతూ ఉంటాడు. ఎక్కడ చూసిన ధనస్సుకి వింటినారికి బాణము సారించి విడిచిపెడుతున్నట్టుగా కనపడతాడు. నాకు ఎంత పిరికితనం వచ్చేసిందంటే, రకారాదీని రామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాస జనయంతిమే అన్నాడు. నా దగ్గరికి వచ్చి ఎవరైనా రథం, రత్నం ఇలాంటి మాటలు అందామని రా అంటే చాలు మా అంటారేమో అని నేను పారిపోతూ ఉంటాను. అంత భయం పట్టుకుంది నాకు. రాముడి బాణప్రయోగం అంటే అలా ఉంటుంది అని చెప్పాడు. రాముడు యుద్ధానికి వచ్చి రాముడే కోపగించకుండా చేస్తాడు. రాముడి యుద్ధంలో చాలా భాగం కోపం ఉండదు. చాలా జాగ్రత్తగా ఆచి తూచి బాణాలు వేస్తాడు. ఎందుకని అంటే తన శక్తి తెలుసుకుని అవతలవాడు మారాలి అని కోరుకుంటాడు తప్ప చంపడం రాముడి ఉద్దేశ్యం కాదు. నిజంగా రాముడికి కోపం వచ్చిందనుకోండి, రావణం అన్నది ఉండదు. వచ్చినట్లు నటించాడు అనుకోండి, 33 కోట్ల మంది దేవతలు హడిలిపోతారు. అలా రాముడు యుద్ధం చేసింది ఒక్కసారి చేశాడు. ఎవరితో చేశాడంటే రావణాసురుడితో చేశాడు. రథం మీద కూర్చుని రావణుడు చేశాడు, నేల మీద నిలబడి రామచంద్రమూర్తి చేశారు. చేస్తే రాముడి పలుపున వానరులు, రావణుడి పలుపున రాక్షసులు యుద్ధం చేయడం మానేసి ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడ్డారు. పక్కనే వానరుడు ఉన్నాడు, వానరుడి పక్కన రాక్షసుడు ఉన్నాడు. అయినా వానరుడు రాక్షసుణ్ణి పడవలేదు, రాక్షసుడు వానరుణ్ణి పడవలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు అన్నారు, దిక్కుమాల యుద్ధం మనం ఏం చేస్తానరా, చేసుకున్నాంగా, పొడుచుకున్నాంగా, ఇలాంటి యుద్ధం మళ్ళీ చూడడం కుదురుతుందా? అసలు ఆ యుద్ధం చూడండి వాళ్ళిద్దరిది ఎలా ఉందో. మళ్ళీ జీవితంలో చూస్తామా అలాంటి యుద్ధం? తర్వాత మనం కొట్టుకోవచ్చు, ముందు చూద్దాం రండి అని చెప్పి ఆయుధాలు బారేసి చూస్తూ నిలబడిపోయారు. వాల్మీకి మహర్షి వర్ణనలకి పెట్టింది పేరు. వాల్మీకి మహర్షి దగ్గరే కాళిదాసు ఉపమాన ప్రయోగం నేర్చుకున్నాడు. అటువంటి వాల్మీకి మహర్షి రామరావణ యుద్ధాన్ని వర్ణించేటప్పుడు నేను వర్ణించలేనన్నాడు అని ఒక మాట అన్నారు. గగనం గగనాకారం సాగర సాగరోపమ రామరావణయోర్యుద్ధం రావరావణయోరివా అన్నారు. ఆకాశానికి పోలిక చెప్పాలంటే అంత పెద్దది లోకంలో లేదు. ఆకాశానికి ఆకాశమే పోలిక. సముద్రానికి పోలిక చెప్పాలంటే చెంబుడు నీళ్లతో చెప్తావా, బిందెడు నీళ్లతో చెప్తావా? సముద్రానికి పోలిక సముద్రమే, ఇంకొక పోలిక లేదు. రామరావణ యుద్ధానికి పోలిక ఇంకొక యుద్ధం లేదు, రామరావణ యుద్ధమే. అంత గొప్ప యుద్ధం రామరావణ యుద్ధం. రావణాసురుణ్ణి ఎదుర్కొన్నాడంటే రాముడు కాబట్టి చెల్లింది. అంతటి కోదండ విద్యాపారంగతుడు రాముడు నిలబడి బాణం వేస్తుంటే అసలు ఆయన సోయగం, ఆయన అందం, ఆయన ధనస్సుకి బాణాన్ని సంధించడం చూసి శత్రువులు మోహపడతారట. అబ్బా ఎంత అందంగా వేస్తాడు రా బాణాన్ని. యుద్ధం కదా అని చెప్పి ఏదో చీకాకుగా భీభత్సంగా యుద్ధం చేయడు, ఎంత అందంగా వేస్తాడో ఆ బాణప్రయోగం. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, కటిక చీకట్లో రాముడు నిలబడి యుద్ధం చేస్తున్నాడు అనుకోండి, ఆ ఊళ్ళో ఎవరు లైట్లు వేసుకోక్కర్లేదు.
రామబాణములలోంచి వచ్చేటటువంటి వెలుతురు పట్టణాన్ని కప్పేస్తుందిట. ఎవరు చెప్పారు ఈ మాట అంటే నే కాదు, హనుమ చెప్పారు. మండిత విస్ఫులింగ విషమజ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంట కనకంట పురాంతక శైలచాలనోద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండములని చెప్పారు భాస్కర రామాయణంలో. రామచంద్రమూర్తి నిలబడి కోదండానికి బాణాలు తొడిగి పరంపర కింద విడిచిపెట్టేస్తాడు. ఎలా? ఆయన యందు పరాక్రమము, వీర్యము, శౌర్యము అని 3 మాటలు. ఆయన యుద్ధం చేస్తూ నిలబడినప్పుడు ఎదురుగుండా కొన్ని లక్షల మంది ఉన్నారనుకోండి, లక్షల మంది వేస్తున్న బాణాలకి ప్రతిగా బాణం వేస్తాడు. ఆ బాణాన్ని తన బాణంతో కొడతాడు. ఆ బాణాల్ని తన బాణాలతో కొడుతూ 1,00,000 మందిని చంపుతాడు. అది ఆయనకే చెల్లింది. మీరు రామాయణం చదవాలి, అసలు రాముడి యొక్క విలువిద్య ఏమిటో చూడాలి. అసలు ఎలా వేస్తాడనిపిస్తుంది. అంతటి అందగాడు. అసలు ఆయన కోదండం పట్టుకుని నిలబడినప్పుడు ఒక కాలు వెనక్కి పెట్టి ఓ కాలు ముందుకు పెట్టి పట్టుపంచ కట్టుకుని వేసుకున్న ఉత్తరీయం జారకుండా కవచం కట్టుకుని ధనస్సు పట్టుకుని బాణప్రయోగం చేస్తున్న రాముణ్ణి చూసి శూర్పణక మోహించింది. అబ్బా ఏమందగాడయా, అటువంటి పురుషుడు ఎక్కడున్నాడండి. అంతటి మహానుభావుడు రాముడు. యుద్ధం చేస్తుంటే చూడ్డానికి భయంకరంగా ఉంటాడనుకోకూడదు. రాముడు ఏం చేసినా అందంగా ఉంటాడు. అది రాముడి గొప్పతనం. రాముడు ఇది చేస్తే అందంగా, ఏదో రాముడు ప్రశాంతంగా కూర్చుంటే అందంగా ఉంటాడని కాదు. రాముడు మొక్కలకి నీళ్లు పోసినా అందంగా ఉంటాడు. అంటే అంత అందంగా నీళ్లు పోస్తాడు. రాముడు గురువు గారి దగ్గర కూర్చుంటే అంత అందంగా ఉంటాడు, అంత వినయంగా కూర్చుంటాడు. రాముడు తండ్రి దగ్గరికి వెడితే నోట మాట మాట్లాడు. దశరథుడు మాట్లాడతాడు, తాను వింటాడు. నాన్నగారండి ఇది ఇలా ఎందుకు అని ఇప్పుడు అడగడు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి మళ్ళీ ఇంకోసారి దశరథుడు పిలిస్తే మళ్ళీ వచ్చి అలాగే నించుంటాడు. ఎరా కూర్చుంటాడు. ఇలా చెయ్యి చేస్తాడు. నాన్నగారండి నమస్కారం అంటాడు. అంతే, ఒక్క మాట మాట్లాడ్డం. అసలు రామాయణం చదువుతుంటే ఒక పిచ్చి వ్యామోహం వస్తుంది. జీవితంలో ఎప్పటికైనా రాముణ్ణి చూస్తానా, ఒక్కసారి రామా మిమ్మల్ని చూడాలనుందనిపిస్తుంది. అటువంటి మహనీయమూర్తి రాముడంటే. అందుకే ఆయన సాధించినటువంటి విజయాలు లోకంలో ఎవరూ సాధించలేరు. అసమానమైనటువంటి విలువిద్యాపారంగతుడు. భాస్కర రామాయణంలోనే ఆయన యొక్క కోదండ విద్యా గురుత్వం గురించి చెప్తూ అంటారు, చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల త్రుంచివైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కొలవేసే అని నిన్ను జరగొన్న అర్జుని పొరిగొన్న పరశురాముని యాజి భంగపరచే కడిమి అయ్యొక్కట కరదూషణాదుల 14,000 బారి సమరే అమ్మహాధనుర్ధరునకెగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే అని అడుగుతారు. చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల త్రుంచివైచే. ఒకానొకప్పుడు రావణాసురుడు కైలాస పర్వతం మీదకి వెళ్ళాడు. పరమేశ్వర దర్శనం చెయ్యాలన్నాడు. నందీశ్వరుడు అన్నాడు, ఇది ప్రదోష వేళ, పార్వతీదేవితో కలిసి తాండవలాస్యాలు జరుగుతున్నాయి, ఇప్పుడు ఎవరికి ప్రవేశం లేదన్నాడు. నేను రావణాసురుణ్ణి, నాకు ప్రవేశం లేకపోవడం ఏమిటన్నాడు. నువ్వు రావణాసురుడివైనా సరే ప్రవేశం లేదు, ఇక్కడ ఉండవలసిందే అన్నాడు. ఆయన కోపం వచ్చింది. కోతి ముఖం వాడా, నువ్వు నాకు చెప్పేవాడివా అన్నాడు నందీశ్వరుణ్ణి. నంది అన్నాడు, కోతి ముఖం వాడా అని నన్ను పిలిచావు కాబట్టి కోతులే వచ్చి నీ కొంప ముంచేస్తాయని శాపం ఇచ్చారు. నందీశ్వరుడు తనని అటకాయించాడని కోపం పెట్టుకుని లోపల పరమశివుడు తాండవం చేస్తుంటే ఆ పరమశివుడు ఎందుకోసం రాడు, కైలాస పర్వతాన్ని కదిపేస్తే తాండవం ఆపి బయటికి వస్తాడు నాకు భయపడని కైలాస పర్వతం కింద 1000 చేతులు పెట్టి కైలాస పర్వతాన్నంతటినీ కదిపాడు. 20 చేతులు పెట్టి కదిపాడు. 1000 కార్తవీర్యార్జునుడివి కదిపితే ఆయన శక్తి అటువంటిది. అసలు ఆయనకి పెట్టినటువంటి పేరు నిజానికి రావణ కాదు, పులశ్చబ్రహ్మ తాతగారు ఆ రావణాసురుడు పుట్టినప్పుడు వచ్చి పెట్టిన పేరు దశగ్రీవా. 10 మెడలతో పుట్టాడు కనుక దశగ్రీవుడు అని పేరు పెట్టాడు. కానీ కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి దాని కింద 20 చేతులు పెట్టి కైలాస పర్వతాన్ని కదిపేస్తుంటే తాండవం చేస్తున్న పరమశివుడు చూశాడు ఒక్కసారి, ఎవడు రా కదుపుతున్నవాడు అని.
ఓ దశగ్రీవుడు కదుపుతున్నాడు పర్వతాన్నని కోపం వచ్చి తన కుడికాలి బొటన వేలుతో నొక్కాడు కైలాసాన్ని. నొక్కితే వీడి 20 చేతులు దాని కింద ఉండిపోయాయి. ఆయన బొటన వేలుతో నొక్కి పట్టుకున్నాడు. నొక్కి పట్టుకుంటే చేతులు పైకి రాక కైలాస పర్వతం కింద నలిగిపోతుంటే ఆ బాధ తట్టుకోలేక వేదం చదివాడు ఘనాజట. చదివి పెద్ద రవం చేశాడు. ఆర్తితో అరిచాడు, శివా శివా రక్షించండి అని. ఆ అరుపులకి పర్వతాలు ఘూర్నిల్లి సముద్రాలు తిరుగుడు పడ్డాయి. అంత అరుస్తుంటే పరమశివుడు బొటనవేలు పైకెత్తి, ఒరే ఎంత రవం చేశావురా, ఎంత అరుపరిచావురా, బాధ కలిగిందని. ఇంత అరుపరిచావు కాబట్టి నిన్ను రావణ అని పిలుస్తున్నానన్నాడు. ఇంత గట్టిగా ఏడిచావురా అని ఆయనంటే వాడు రావణ అని పేరు పెట్టుకు లోకంలో తిరిగాడు. అంత గట్టిగా అరిచాను, శివుడు నన్ను అలా పిలిచాడు అని. అలా ఒకనాడు నువ్వు కైలాస పర్వతం కింద 20 చేతులు పెట్టి కైలాస పర్వతాన్ని కదుపుతున్నప్పుడు తన కుడి పాదము యొక్క బొటనవేలుతో పర్వతాన్ని నొక్కి పట్టి నిన్ను బాధించగలిగినటువంటి పరమశివుని యొక్క విల్లుని విరిచినటువంటి వాడు రామచంద్రమూర్తి. బాలకాండలో సీతాకళ్యాణ ఘట్టంలో మరి శివుని యొక్క ధనస్సుని విరిచాడు కదూ. కాబట్టి అటువంటి శివుని యొక్క విల్లు విరిచినటువంటి వాడు రాముడు. చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన దూర్జటి విలు లీల త్రుంచివయిచే వాలపాశమ్మున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కూలవేసే. నిన్న మీతో మనవి చేశా, సముద్రాల దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం చేసే అలవాటు ఉన్నటువంటి వాలి ఒక సముద్రం దగ్గర కూర్చుని సంధ్యావందన క్రమంలో ఉండగా వెనక నుంచి వచ్చి వాలిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినటువంటి రావణాసురుడి యొక్క మెడకి తన తోక చుట్టి, ఎవడురా 10 తలల పురుగు నన్ను ఇబ్బంది పెడుతున్నాడని ఒక చోటు నుంచి ఇంకో సముద్రం దగ్గరికి ఎగిరినప్పుడు తన తోకకి చుట్టి రావణుణ్ణి పట్టుకెళ్ళి తాను ఆ సముద్రపు ఒడ్డున కూర్చుని సంధ్యావందనం చేసినంతసేపు సముద్రంలో తోకతో రావణుణ్ణి ముంచుతూ ఉండేవాడు. ఊపిరాడక కొట్టుకుంటుంటే పైకి తేలుస్తూ ఉండేవాడు. అలా కొట్టుకునేటట్టు చేసి 4 సముద్రాలు దాటించి తన పట్టణానికి తీసుకెళ్లి కిష్కింధానగరంలో తన అంతఃపురంలోకి వెళ్లి భార్య ఇచ్చిన పాలు తాగుతూ తోక జాడించి 10 తలల పురుగా ఎవరురా అన్నాడు కింద పడేసి. రావణాసురుణ్ణి తన తోకకి చుట్టి భూమి చుట్టూ తిప్పి తీసుకెళ్లి ఇంట్లో పారేసి ఓడించగలిగిన శక్తి కలిగినటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టి చంపినవాడు రామచంద్రమూర్తి. అంటే ఆయన బలం ఎటువంటిది, ఆయన శక్తి ఎటువంటిది. ఒక్కమ్మున కూలవేసే అని నిన్ను జరగొన్న అర్జుని పొరిగొన్న పరశురాముని ఆజి భంగపరచే. కార్తవీర్యార్జునుడని ఆయనకి 1000 చేతులు. ఆయనతో సమానమైనటువంటి వీరుడు లేడు. ఆ కార్తవీర్యార్జునుడిని వెతుక్కుంటూ మహిష్మతీపురానికి వెళ్ళాడు ఒకప్పుడు రావణాసురుడు. అక్కడ కనపడలేదు ఆయన. రావణాసురుడికో అలవాటు ఉంది, మంచే చెడు చెడే. ప్రదోష వేళ అయితే వెంటనే శివలింగానికి అభిషేకం చేస్తాడు. నర్మదా నదీ తీరంలో ఉన్నాడు. నర్మదా నదిలో స్నానం చేసి సైకత లింగం చేశాడంటే ఇసుకతోటే శివలింగాన్ని చేసి పృథివీలింగాన్ని ఒడ్డున కూర్చుని అభిషేకం చేసి పూజ చేస్తున్నాడు. నదికి బాగా కిందన కార్తవీర్యార్జునుడు తన భార్యలతో కలిసి ఆడుకుంటున్నాడు, జలక్రీడలు ఆడుతున్నాడు నదిలో. ఆయన భార్యలు అన్నారు, నీకు 1000 చేతులు ఉన్నాయి కదా, ఈ నది కిందకి వెళ్లకుండా నువ్వు నదిని ఆపగలవా అన్నారు. ఆపేస్తానని కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో నదీ ప్రవాహాన్ని అడ్డాడు. ఆ ప్రవాహం ఆయన చేతులు దాటి వెళ్ళలేక అలా వెనక్కి పెరిగి నర్మదా నది ఒడ్డున మురుసుకుంటూ పైకొచ్చి రావణాసురుడు అభిషేకం చేస్తున్న సైకతలింగాన్ని తనలోకి కలిపేసుకుంది. నేను పూజ చేస్తున్న శివలింగం కరిగిపోయేటట్టుగా కింద ప్రవాహానికి ఎవరు ఆపారో చూసి రమ్మని తన మంత్రుల్ని పంపాడు. కార్తవీర్యార్జునుడున్నాడు కింద అన్నారు. ఇప్పుడే చంపుతానని కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అసలు యుద్ధం చేయలేదు కార్తవీర్యార్జునుడు. నీతో నాకు యుద్ధం ఏమిట్రా అని 2 చేతులతో ఇలా పట్టుకుని ఈడుచుకుపోయాడు ఇంటికి. ఈడుచుకుపోయి కారాగారంలో పడేసి తలుపేసి తాళం వేసి పురుగు 10 తలలది, అది నాతో యుద్ధం ఏమిటన్నాడు. లోపలికి పోయాడు. పోతే రావణాసురుడి తాతగారు పులశ్చ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మగారిని తీసుకుని వెళ్ళాడు. మా మనవడరా, వాడు అలాగే ఒళ్ళు ఆ పొగరెక్కి తిరుగుతూ ఉంటాడు, తప్పు కాచి విడిచిపెట్టమన్నాడు. అంటే కార్తవీర్యార్జునుడు బాగుండదు, బ్రహ్మగారు ప్రజాపతి పులశ్చ బ్రహ్మ వచ్చారని విడిచిపెట్టాడు రావణాసురుణ్ణి. నిన్ను తీసుకెళ్లి కారాగారంలో పడేసినటువంటి కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేసినటువంటి వాడు పరశురాముడు.
ఆ పరశురాముణ్ణి ఓడించి పరశురాముడి చేతిలో ఉన్న విష్ణు చాపాన్ని తాను పుచ్చుకున్నవాడు రామచంద్రమూర్తి. అంతటి గొప్పవాడు. కాబట్టి అని నిండు చెరగొన్న యర్జును పొరిగొన్న పరశురాముని ఆజి భంగపరచే కడిమియ్యొక్కట కరదూషణాదుల 14,000 బారి సమరే. కరదూషణులు 14,000 మంది రాక్షసుల్ని కేవలం 1 గంట 12 నిమిషములలో గెలిచినటువంటి మహనీయమూర్తి రామచంద్రమూర్తి. అటువంటి రాముడే వచ్చి యుద్ధానికి నిలబడి బాణములు విడిచిపెడితే ఆ బాణములలోంచి వచ్చేటటువంటి మంటల చేత ఈ లంక కాలిపోతుంది. ఓ పిచ్చివాడా, నువ్వెక్కడ రాముడితో యుద్ధం చేస్తావురా అని అడిగారు హనుమ రామాయణంలో ఆ రావణాసురుణ్ణి. కాబట్టి అంతటి కోదండ విద్యాపారంగతుడు, ఆయన లాంటి బాణప్రయోగం చెయ్యగలిగినటువంటి వ్యక్తి, ఆయన అంతటి శౌర్యమున్నవాడు లోకంలో కనపడడం. అంతటి మహానుభావుడు. ఓర్పైనా ఆయనదే, యుద్ధంలో ఎదురు విజృంభించాలన్నా ఆయనది. రాముడు విజృంభించి యుద్ధం చేస్తే రాముడు ఒక్కడు కనపడడం, అసలు ఎటు చూసినా రాముడే కనపడతాడు. అలా కనపడేటట్టుగా యుద్ధం చెయ్యగలిగినటువంటి వాడు రాముడు ఒక్కడే. అందుకే ఆ గోపరాజు గారు పరవశించిపోయి రామా, నీ యొక్క పరాక్రమాన్ని, నీ యొక్క శౌర్యాన్ని నేను ఏమి చెప్పను. అందరూ శౌర్యవంతులంటారు, కానీ శౌర్య లక్ష్మి నీ మెడలో దండ వేసి శౌర్య రమా లలామా. రమ అంటే లక్ష్మీదేవి, శౌర్య రమ అంటే శౌర్యలక్ష్మి. శౌర్యలక్ష్మి లక్ష్మీ స్వరూపాల్లో ఒకటి. ఆ శౌర్యలక్ష్మి చేత అలంకరింపబడినవాడా, అటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందినవాడా, వీరరాఘవ విజయరాఘవ అని పిలిచి త్రిజగన్నుత శౌర్య రమాలలామా. అటువంటి ఓ రామా, నువ్వు త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ. రామాయణంలో ఒక రాక్షసుడు ఉన్నాడు, మిగిలిన వాళ్ళందరూ రాక్షసులు. అత్యంత ప్రమాదకరమైనటువంటి రాక్షసుడు ఎవరు అంటే శ్రీరామాయణంలో కబంధుడన్న రాక్షసుడు. అసలు చాలామంది వాడిని చూస్తే చచ్చిపోతారు. వాడితో యుద్ధం చేయడం మాట పీడాపోయేది, దేవుడు ఎరుగు. వాడితో యుద్ధం ఎవరు చేయరు, అసలు వాడిని చూస్తే చచ్చిపోతారు. వాడిని చూస్తే చచ్చిపోవడం ఎంత భయంకరంగా ఉంటుందంటే మునులు ఉలిక్కి పడేవారు వాడిని చూస్తే. అంత భయంకరమైన స్థితి ఎందుచేత పొందాడు అంటే ఆయన కేవలము రాక్షసుడు కాడు, శ్రీ అనబడేటటువంటి ఒక మహానుభావుడికి జన్మించినటువంటి కుమారులలో మధ్యవాడు, ధనువు అని పేరు ఉన్నవాడు. అపారమైనటువంటి తేజస్సుతో కాంతితో ఉండేవాడు. అటువంటి వాడు ఒకానొకప్పుడు ఒక భయంకరమైనటువంటి ఆలోచన వచ్చింది ఆయనకి. ఆయన ఏం చేసేవాడంటే ఈ తలకాయ ఈ శరీరంలోకి వెళ్ళిపోయినట్టుగా మారువేషం పొందేవాడు. కామరూపం పొందుతూ ఉంటారు, వేషం మార్చుకోగలరు. ఈ తలకాయని ఈ గుండెల్లోకి తొక్కేసుకుని ఈ కాళ్ళు తొడల వరకు ఈ పొట్టలోకి నొక్కేసుకుని గుండ్రంగా ఒక బంతిలా కూర్చుని ఇక్కడే ఒక నోరు ఒకే కంటితో కూర్చునేవాడు, పెద్ద పెద్ద చేతులతో. అసలు అటువంటి రూపం ఎవరు చూడరు. ఆ పెదివిలు నాకుతూ ఉండేవాడు. ఆయన్ని చూడగానే ఉలిక్కి పడేవారు, పక్కన పొదలో కూర్చునేవాడు. మహర్షులు అటగా వెళ్ళిపోతూ ఇలా చూసేవారు, చూసి ఉలిక్కి పడేవారు, ఇదేడు భయపోయి ఇంత భయంకరంగా ఉన్నాడు. అలా అందరినీ భయపడుతూ ఉండేవాడు. ఇలా భయపెడుతూ ఉండే లక్షణం అతనికి ఎందుకు వచ్చిందంటే అతను ఒకప్పుడు మంచి తేజోవంతంగా ఉన్నప్పుడే చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏమిరా నీకేం కావాలని అడిగారు. నాకు దీర్ఘాయుర్దాయం కావాలన్నాడు. చాలా కాలం నేను బతికి ఉండాలన్నాడు. ఎంతకాలం? బ్రహ్మగారు వరం ఇచ్చారంటే కొన్ని వేల సంవత్సరాలు బతుకుతాడు వాడు. తథాస్తు అన్నారు బ్రహ్మగారు. ఇంకా నన్ను చంపేవాడు ఎవడు లేడుగా, నేను దీర్ఘాయుష్మంతుణ్ణి కదా. వాడు రకరకాల రూపాలు కట్టి భయపెడుతూ ఉండేవాడు ఋషుల్ని కూడా. ఒకసారి స్థూలశరుడు అనబడేటటువంటి మహర్షి వెళ్ళిపోతుంటే ఆయన్ని భయపెట్టడానికి ఇలాంటి రూపాన్నే పొంది ఓ పొదలో కూర్చున్నాడు. ఆయన వెళ్ళిపోతూ ఇలా చూశారు, ఉలిక్కి పడ్డారు ఆ రూపాన్ని చూసి. ఎవరు ఇంత భయంకరంగా ఉన్నాడు.